సోషల్ మీడియాలో ఓవర్లోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫ్రాంక్లీ చూసినప్పుడు టెంప్ట్ అవుతాం, ఇది ట్రై చేసేద్దాం, షార్ట్ కట్ లా కనిపిస్తుంది, తొందరగా మనకి రిజల్ట్ వస్తుందని చెప్పి. డాక్టర్ నేను చాలా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాను. డైట్ చాలా కంట్రోల్లో ఉంటుంది. డైలీ జిమ్ కి వెళ్తాం. ఫెటీగ్, వీక్నెస్ అనో, హెయిర్ ఫాల్ అనో, హార్మోనల్ ఇష్యూస్ అనో అన్ని మంచిగానే చేస్తున్నాం కదా, మాకే ఎందుకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెల్దీ ఫ్రమ్ అవుట్ సైడ్ డజంట్ మీన్ యూఆర్ హెల్దీ ఫ్రమ్ ఇన్సైడ్ టూ. లేటెస్ట్ ట్రెండ్ ఏంటి? డిటాక్స్ జ్యూసులు తాగేసేయండి, ఇంకేం తినబాకండి. అసలు రియాలిటీ ఏంటి? మన బాడీ కంటే బెటర్ డిటాక్స్ మెకానిజం ఎక్కడుంది? లివర్, కిడ్నీ కంటే బెటర్గా ఎవరైనా డిటాక్స్ చేయగలరా? జ్యూసులు తాగితే ఏమీ తినకుండా బాడీ మీద రకరకాల అంటే ఇప్పుడు క్రీములు అంటే పూసేస్తున్నారు, ఇంజెస్ట్ చేసుకునే తినేవైతే తాగేసి ఆ ఫార్ములా ఎలాంటిదో తెలుసుకోకుండా దే ఆర్ ఆర్డరింగ్ ఆన్లైన్. ఎవరన్నా మా దగ్గరికి వచ్చినప్పుడు మా డాక్టర్స్ ఏం చేస్తారు? ఫస్ట్ బ్లడ్ రిపోర్ట్స్ అన్ని జాగ్రత్తగా అసెస్ చేసి ఫస్ట్ చేసేది సెల్యులార్ న్యూట్రిషనల్ కరెక్షన్. అట్లా చేసినప్పుడు ఏమవుతుంది? ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది, సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ బాడీలో పెరిగిపోతుంది. అట్లా కాకుండా మీరు ఎవరు చెప్తే అది చేసేస్తాం వల్ల నల్లగా మారిపోయిన డయాబెటిక్ ఫుడ్ ఎలా అది రివర్స్ అయిపోయి నార్మల్ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అది అంతే అని చెప్పి షుగర్ని అణిచివేసే మందులు ఇవ్వడం కాకుండా చాలా సందర్భాల్లో వేలు తీసేయడం జరుగుతుంది. వేలు కాళ్ళు కూడా తీసేస్తారు. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి కూడా రివర్స్ ఎట్లా చేయగలుగుతున్నాం కొన్ని కేసుల్లో. ఎప్పుడైతే మీరు మందులు జీవితాంతం వాడతారో, ఇన్సులిన్ వాడుతూ వెళ్తారో, దాని సైడ్ ఎఫెక్ట్లుగా ఫస్ట్ రెటీనా మీద పడుతుంది, తర్వాత హార్ట్ మీద, తర్వాత కిడ్నీ మీద పడుతుంది. న్యూట్రిషనల్ చేంజెస్, డైటరీ కరెక్షన్స్ అండ్ సప్లిమెంటరీ సపోర్ట్తో పాటు అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇవాళ మాట్లాడబోతున్నాము. మామూలుగా మనకి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయి సోషల్ మీడియాలో విపరీతంగా మనకి కంటెంట్ దొరుకుతోంది. అంటే ఎలా తినాలి, ఏం తినాలి, ఒళ్ళు ఎలా తగ్గించుకోవాలి, ఇంకా ఆరోగ్య సమస్యలు వస్తే పరిష్కారాలు ఏంటని చెప్పి మనం డాక్టర్ని సంప్రదించకుండా సోషల్ మీడియా అండ్ వాట్సాప్ గైడెన్స్ తోటి ముందుకెళ్ళిపోతున్నాం. తద్వారా ఫలితంగా ఏమవుతుందంటే చాలా రకాల సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఉన్న సమస్య కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ అంశం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ ద ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్, డాక్టర్ చింతా రవికుమార్ గారు. అందరికీ సుపరిచితులు. అనేక సందర్భాల్లో చెప్పారు, కమ్ టు అస్ ఫర్ ద రైట్ గైడెన్స్ ఆర్ కమ్ విజిట్ అ డాక్టర్ అని చెప్తూ ఉంటారు ఆయన. సార్ వెల్కమ్ సార్. నమస్కారం. హలో మా. మీరు అన్నది రైటే సార్. నిజంగానే చాలా సందర్భాల్లో మీరు చెప్పినట్టుగానే మనకి సోషల్ మీడియాలో ఓవర్లోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫ్రాంక్లీ చూసినప్పుడు టెంప్ట్ అవుతాం, ఇది ట్రై చేసేద్దాం, షార్ట్ కట్ లా కనిపిస్తుంది, తొందరగా మనకి రిజల్ట్ వస్తుందని చెప్పి. సోషల్ మీడియాలోని కాదు, మా క్లినిక్ కూడా చాలా మంది వస్తారు, మా డాక్టర్స్ చెప్తుంటారు, డాక్టర్ నేను చాలా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాను, కార్బ్స్ చాలా తక్కువ తింటాను అండ్ డైట్ చాలా కంట్రోల్లో ఉంటుంది అండ్ డైలీ జిమ్కి వెళ్తాం. కానీ వాళ్ళ కంప్లైంట్స్ చూస్తుంటే ఒక చిన్న లిస్ట్ ఉంటుంది. ఫెటీగ్, వీక్నెస్ అనో, హెయిర్ ఫాల్ అనో, హార్మోనల్ ఇష్యూస్ అనో ఇట్లా ఉంది. ఎందుకు మరి అని అడిగితే వాళ్ళు కూడా మమ్మల్ని అదే అడుగుతారు, ఎందుకు డాక్టర్ అన్నీ మంచిగానే చేస్తున్నాం కదా, మాకే ఎందుకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెల్దీ ఫ్రమ్ అవుట్ సైడ్ డజంట్ మీన్ యూఆర్ హెల్దీ ఫ్రమ్ ఇన్సైడ్ టూ. మీరు అన్నట్టు ఇవాళ సోషల్ మీడియాలో ఇవాళ ఈ జనరేషన్లోనూ ఇన్ఫర్మేషన్ చాలా ఓవర్లోడెడ్గా ఉంది. అది న్యూట్రిషనల్ గురువుస్ ఉన్నారు, డైట్ గురువులు ఉన్నారు, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఇచ్చే టిప్స్ అన్నీ పాటించేయాలనిపిస్తుంది అందరికీ. కానీ ప్రతి ఒక్కదానికి ఒక సైంటిఫిక్ చెక్ ఉంటుంది. టెంపరీగా ఏదో కొద్దిగా రిజల్ట్ వాళ్ళు చెప్పిన దాన్ని పాటిస్తే కనపడొచ్చేమో, కానీ ఏమీ తెలియకుండా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన మాటలు విని ఇబ్బంది పడుతున్న వాళ్ళ గురించి ఆ మిస్టేక్స్, వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అనే దాని మీద వాళ్ళు చర్చిద్దాం అనేది నా ఉద్దేశం. అంతే సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఎక్సెసివ్ డైటింగ్, క్రానిక్ క్యాలరీ రెస్ట్రిక్షన్ అంటాం. కంటిన్యూస్గా క్యాలరీ డెఫిసిట్ మీరు లాంగ్ టర్మ్లో ఇస్తే మ్యాక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ ఆర్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది, మెటబాలిక్ రేట్ స్లో డౌన్ అవుతుంది, థైరాయిడ్ హార్మోన్ ఫ్లక్చుయేషన్ స్టార్ట్ అవుతాయి, అంటే T3 ప్రొడక్షన్ స్లో అయిపోతూ ఉంటుంది. అలాగే బాడీలో గ్లూకోజ్ మెయింటైన్ చేయడం కోసం గ్లూకోనియోజెనిసిస్ స్టార్ట్ చేసేస్తుంది లివర్. దానివల్ల లీన్ మాస్ అంటే మజిల్ లాస్ స్టార్ట్ అవుతుంది. ఎక్సెసివ్ డైటింగ్ చేయడం వల్ల క్రానిక్ ఫెటీగ్, కోల్డ్ ఇంటాలరెన్స్, సైకిల్స్ కూడా సరిగ్గా రాకపోవడం, స్లీప్ డిస్టర్బెన్స్ లాంటి క్లినికల్ సిమ్టమ్స్ కనపడతాయి. దానివల్ల BMR రిడక్షన్ జరుగుతుంది, పూర్ ఇమ్యూనిటీ అండ్ పూర్ బోన్ డెన్సిటీ, ఒక చిన్న అనర్థం. దీనికి తోడు ఇప్పుడు ఎక్సెసివ్ ఎక్సర్సైజింగ్ అంటారు. వీటితో పాటు 4 గంటలు ఎక్సర్సైజ్ చేసి యాప్స్ డెవలప్ చేసుకోవాలని చెప్పినప్పుడు కార్టిజాల్ లెవెల్స్ పడిపోతాయి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది, ఫెటీగ్తో పాటు ఫ్రీక్వెంట్ ఇల్నెస్. మీరు ఏదో 6 ప్యాక్ డెవలప్ చేద్దామని ట్రై చేస్తూ క్యాలరీ రెస్ట్రిక్షన్స్తో ఉండేప్పుడు ఏదో ఆ ప్రోటీన్ తాగామా, వే ప్రోటీన్ తాగామా అన్న ఆలోచనలు పెట్టుకుంటూ ట్రైనర్ చేయాల్సింది ఏంటి? ఫిజికల్గా ట్రైనింగ్ ఎట్లా చేయాలి, ఏది బ్యాలెన్స్డ్గా చేయాలి, ఏ యాప్స్ చేయాలంటే ఎంతవరకు చేయాలి, అంతమట్టుగా. కానీ హెల్త్ అవేర్నెస్ చేయటం వల్ల, వీళ్ళు దాన్ని ఫాలో అవటం వల్ల 6 ప్యాక్ అవుతారు. కొద్ది రోజుల తర్వాత మజిల్ లాస్ అవుతుంది,
మజిల్ లాస్ అవ్వక ముందు ఫ్యామిలీ ప్యాక్ అవుతారు తర్వాత. ఇదంతా చాలా అనర్థాలు దారితీస్తుంది. ఎవరో చెప్పారని చెప్పి మీరు ఇట్లా చేయటం వలన. దీనికి తోడు ఇంకోటి ఉంది, లో ఫ్యాట్ డైట్ అంటారు, మ్యాక్రో రెస్ట్రిక్షన్స్. అవును. లో ఫ్యాట్ ఈజ్ హెల్దియర్ అనేది ఒక పెద్ద అపోహ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ మెంబ్రెయిన్ డిపెండ్ అయ్యేదే ఫ్యాటీ యాసిడ్స్ మీద కదా, హార్మోన్స్ కొలెస్ట్రాల్ కావాలి కదా. మరి వీరు ఫ్యాట్ తీసేస్తే విటమిన్స్ ఉన్నాయి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, అవి అబ్జర్వ్ అవ్వాలంటే ఫ్యాట్ కావాలి కదా. అసలు ఫ్యాట్ లేకుండా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, సెల్ మెంబ్రెయిన్ ఫ్లూయిడిటీ తగ్గిపోతుంది. సో హౌ ఇస్ ఇట్ లాజికల్ మీరు ఎందుకు చేస్తున్నారు అనేది. మోర్ ఓవర్ ఇంకోటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఎక్సెసివ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఇది కూడా ఇవాళ ఫ్యాషన్ అయిపోయింది. చెప్తారు కొంతవరకు సైంటిఫిక్గా ఏంటి అనేది అర్థం చేసుకోకుండా ఎక్సెసివ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, లాంగ్ అవర్స్, 1 month లిక్విడ్ డైట్ చేసామండి. మొన్న మా క్లినిక్ వచ్చి 7 days వాటర్ ఫాస్ట్లోనే ఉన్నానండి, ఎవరో చెప్పారండి. అది ఎంతవరకు కరెక్ట్? అంటే అవన్నీ జర్కీగా బాడీని కంప్లీట్గా ఇంబ్యాలెన్స్లోకి నెట్టేస్తాయి కదా సార్. టెంపరీగా కొంత రిజల్ట్ వచ్చినా కూడా టెంపరీగా రిజల్ట్ కూడా 2 రోజులు 3 రోజులు 7 days ఓన్లీ వాటర్ తాగటం, యూజింగ్ యువర్ బాడీ కదా. ఫాస్టింగ్ విండో ఉండటం వల్ల ఆటోఫేజీ అవుతుంది, బట్ ఎక్సెసివ్ అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ చేయటం వల్ల వాట్ ఈస్ ద బెనిఫిట్? ఫస్ట్ హైపోగ్లైసెమియా ఎపిసోడ్ స్టార్ట్ అవుతాయి, బ్రెయిన్ ఫాగ్ స్టార్ట్ అవుతుంది, కార్టిజాల్ స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిపోతాయి, అండ్ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అవుతుంది, మజిల్ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఇవన్నీ అవసరమా? 12 hours ఆఫ్ ఫాస్టింగ్ అని ఎవరో పెద్ద ఆయన చెప్పారు. 1974లో క్రిస్టియన్ దువే చెప్పారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆఫ్ 12 hours ఈజ్ గుడ్, సెల్ లోపల లైసోజోమల్ ఉంటుంది, వేస్ట్ మెటీరియల్ బయటికి తీసేస్తుంది. తర్వాత జపనీస్ పెద్ద ఆయన ఓజోమి, ఆయన 16 hours to 18 hours ఆఫ్ ఫాస్టింగ్ చేయండి. నాట్ ఓన్లీ రిమూవింగ్, ఇట్ విల్ ఈట్ ద డెడ్ సెల్స్ అండ్ ది హెల్దీ సెల్స్ విల్ బ్రేక్ డౌన్ ది మాల్ ఫంక్షనింగ్ సెల్స్ అండ్ హెల్ప్ న్యూ సెల్స్ టు జనరేట్ అని ఆయన చెప్పాడు. సైంటిఫిక్ గా వాట్ ఈస్ ది అడ్వైస్ గివెన్ బై ది హెల్త్ కేర్ అడ్వైజర్స్? 24 hours ఆఫ్ వాటర్ ఫాస్టింగ్, and after that 16 to 18 hours of fasting and 6 to 8 hours of eating is advised by any healthcare advisor. రైట్. మేము కూడా అదే చెప్తున్నాం కదా, ఆటోఫాజీలో మా డాక్టర్స్ కూడా 16 to 18 hours ఆఫ్ ఫాస్టింగ్ చేయండి. ఏజ్ని బట్టి అది కూడా, ఏజ్ అంటే 14 hours to 10 hours చేయండి. ఇంకా కుదరదు అనుకుంటే 12:12 ఉండండి. అట్లా యూ హ్యావ్ టు గో బై ది ఇండివిజువల్, పర్సన్ టు పర్సన్ మారాలి కదా. అవును. అందరినీ ఒకే గాడిని కట్టేసి చేయమంటాం తప్పు కదా. సో దట్ ఈస్ వన్ మేజర్ ఇష్యూ. సో యాక్చువల్లీ మీరు అన్నట్టు సార్ ఈ పాయింట్ చాలా నోట్ చేసుకోవాలి. సోషల్ మీడియాలో జనరల్ అడ్వైజ్ ఉంటుంది, అవును, మనకేం వర్తిస్తుందో మనం ఎట్లా అన్వయించుకుంటాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు ఉంటుంది, బాడీ తీరు, మెటబాలిజం ఎవరిది వాళ్ళకి వేరే ఉంటుంది కదా. సో వీటన్నిటికీ సార్ ఈ ఇంబ్యాలెన్స్ సెట్ అయిందనే చిన్న చిన్న సిమ్టమ్స్ మీరు చెప్పినట్టు హెయిర్ ఫాల్ ఉండడం, ఊరికే ఫెటీగ్ రావడం, నిద్ర పట్టకపోవడం, ఇంకా ఐబిఎస్ మొదలవడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ కదా సార్, మన తప్పుదారిలో ఉన్నామని. అవి తెలుసుకునేటప్పుడు డ్యామేజ్ జరిగిపోతుంది కదా. అవును. సో ఇటువంటి టిప్స్ వాడకండి. ఇంకొకటి కూడా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటి, డిటాక్స్ జ్యూస్లు తాగేసేయండి, ఇంకేం తినబాకండి, డిటాక్స్ చేసేసుకోండి. అసలు రియాలిటీ ఏంటి? మన బాడీ కంటే బెటర్ డిటాక్స్ మెకానిజం ఎక్కడుంది? లివర్ కిడ్నీ కంటే బెటర్గా ఎవరైనా డిటాక్స్ చేయగలరా? జ్యూసులు తాగితే ఏమీ తినకుండా న్యూట్రిషన్ బాడీకి అందదు కదా. అసలు ప్రోటీన్ లేకపోతే డీటాక్స్ చేయడానికి అవసరమైన కాంపౌండ్స్ తయారవ్వవు కదా, కరెక్ట్, ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి కదా. అట్లా కాకుండా ఓన్లీ డీటాక్స్ అంటే క్లీన్జింగ్ టూల్స్ని రిమూవ్ చేయడంతో పాటు బాడీని ఇంకా స్ట్రెస్లోకి తోసేయడం కాదు. అవును. డీటాక్స్ అంటే బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఇవ్వడం, లివర్కి సపోర్ట్ ఇవ్వడం, బాడీని హైడ్రేటెడ్గా ఉంచటం. ఇట్లా కాకుండా జ్యూసులు తాగేమని ఎవరో చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తున్నాను, నిజంగా వాళ్ళు చెప్పలేదు. అమితాబ్ బచ్చన్ గారు వచ్చి ఇవాళ 7 రోజులు జ్యూసులు తాగబాకండి, మీరు 10 సంవత్సరాలు ఎంగ్ అవుతారు, బుడ్డా హోగా తెరా బాప్ అన్నాడు అనుకోండి. అది వాస్తవం, ఆయన నిజంగా నమ్మేస్తారు కదా. అవును. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని ఒకరంటే, ఎనమల ఇంకో పెద్ద ఎనర్జీ, అవర్ ఎనర్జీ అనగానే అందరం బూస్టులు తాగుతామా? బతుకం కదా. అది జస్ట్ దట్స్ అన్ అడ్వర్టైజ్మెంట్. సో అలా ఇంకొకటి ఎక్స్ట్రీమ్ బయో హ్యాకింగ్ కూడా ఒకటి ఉంది. ఇప్పుడు వేరియబుల్స్ ట్రాకర్స్ పెట్టుకుంటున్నారు, మంచిదే. స్లీప్ ఎంత, స్టెప్స్ ఎన్ని, హార్ట్ రేట్ ఎట్లా ఉంది, బీపీ ఎట్లా ఉంది చెక్ చేసుకుంటాం. 7,000 స్టెప్పులు నడిచేస్తే ఇంకా మనం హత్య చేసినా పర్లేదనే అంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది. కానీ ప్రాబ్లం ఎక్కడంటే డేటా యూజ్ చేస్తే మంచిదే, డేటా మీద డిపెండ్ అయిపోతున్నారు. అదే చాలా వ్యాలిడ్, మీరు చెప్తున్న పాయింట్స్ అన్నీ వ్యాలిడ్ సార్. స్కోర్ బాగుంటే హ్యాపీ, స్కోర్ తగ్గిందా బీపీ, టెన్షన్ వచ్చేస్తుంది వాళ్ళకి, ఓవర్ థింకింగ్ చేస్తారు, స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. ఇట్లా ఎవరు చెప్పిందా ఎవరితే చేసేయటం కరెక్ట్ కాదు అనేది నా ప్రధానమైన. మీరు అదొక ఫండమెంటల్ జనరేషనల్ షిఫ్ట్ వచ్చేసింది సార్. ఇదివరకు బాడీని చాలా రెఫరెన్స్తో ఒక్క మందు వేసుకోవాలన్నా 10 సార్లు డాక్టర్ గారిని అడిగి వేసుకోవాలా వద్దా నిర్ధారించుకుని వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ జోన్ వచ్చేసింది. అంటే ఆ జనరేషన్ మారిపోయి బాడీ మీద రకరకాల, అంటే ఇప్పుడు క్రీములు అంటే పూసేస్తున్నారు, ఈ ఇంజెస్ట్ చేసుకునేవి తినేవైతే తాగేసి కాలేజన్ అని అవన్నీ వాళ్ళు తెప్పించుకుంటారు కదా సార్. అది ప్రాపర్గా
డాక్టర్ ఆఫర్ చేసిందా, ఎలా ఆ ఫార్ములా ఎలాంటిదో తెలుసుకోకుండా, అవును. ఎక్స్‌ప్లనేషన్ కూడా లేకుండా దే ఆర్ ఆర్డరింగ్ ఆన్‌లైన్. యాహ్! సో వీటి వల్ల వచ్చే అనర్థాలు మీరు చెప్తున్నారు కదా సార్, చాలా అవును. జరుగుతున్నాయి. అవును. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మా సెల్ హెల్త్ క్లినిక్‌లోనే ఉందాం. అవర్ మెయిన్ కోర్ ఫోకస్ ఈజ్ ఆన్ ద రూట్ కాజ్ కదా! అవును. ఎందుకంటే ఇప్పుడు ఫెటీగ్ అయినా, పీసీఓఎస్ అయినా, మెటబాలిక్ ఇష్యూస్ అయినా, హార్మోనల్ ఇష్యూస్ అయినా ఇవన్నీ బేసిక్‌గా తక్కువ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ అండ్ మైటోకాండ్రియల్ డిస్‌ఫంక్షన్ అండ్ క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్. ఇవే కదా బేసిక్‌గా ఉండేది. సో ఎవరన్నా మా దగ్గరికి వచ్చినప్పుడు మా డాక్టర్స్ ఏం చేస్తారు? దిల్ ఫస్ట్ అడ్మినిస్టర్ దేర్ లైఫ్ స్టైల్, స్లీప్ ప్యాటర్న్, బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ జాగ్రత్తగా అసెస్ చేసి ఫస్ట్ చేసేది సెల్యులార్ న్యూట్రిషనల్ కరెక్షన్ త్రూ మేబీ మల్టీవిటమిన్ అవ్వచ్చు, ఎంజైమ్స్ అవ్వచ్చు, మినరల్స్ అవ్వచ్చు, D3K2 అవ్వచ్చు, సి విటమిన్ అవ్వచ్చు, కోఎంజైమ్ Q10, ఇది సిబక్తాన్ ఆయిల్ క్యాప్సిల్స్, కలోంజీ బ్లాక్ సీడ్ ఆయిల్ క్యాప్సిల్స్ లాంటివి అందిస్తూ ఇంకా పర్సనలైజ్డ్గా వెళ్ళి వాళ్ళకి ఇంకా క్రానిక్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దానికి కావాల్సిన సప్లిమెంట్స్ కూడా ఇస్తూ రైట్. డైటరీ కరెక్షన్స్ చేస్తూ అవసరమైన చోట మినిమం క్యాలరీ రెస్ట్రిక్షన్స్ చేస్తారు. అవును. అట్లా చేసినప్పుడు ఏమవుతుంది? మెటబాలిజం బ్యాలెన్స్లోకి వస్తుంది, అవును. ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది, సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ బాడీలో పెరిగిపోతుంది. కరెక్ట్. దట్స్ హౌ యూ హ్యావ్ టు డూ. అట్లా కాకుండా మీరు ఎవరు చెప్తే అది చేసేస్తాం వల్ల కరెక్ట్. చాలా ఇబ్బందులు పడతారు. ఇది నేను ఎవరిని విమర్శించడానికో లేకపోతే ఎవరిని క్రిటిసైజ్ చేయడానికో నేను మాట్లాడలేదు, పర్టికులర్గా ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుంది కాదు ఇది. బట్ మన హెల్త్ ఇష్యూస్, హెల్త్ అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అండ్ ఎక్కువగా ఈ మధ్య మనం ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన మాటలను విని వాళ్ళు ఇచ్చే టిప్స్ని ఫాలో అవుతానికి ట్రై చేస్తూ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సైంటిఫిక్ చెక్ ఉంటుంది అండ్ దట్ టు ఇండివిజువల్లీ. అవును. మనిషికి మెటబాలిజం వేరే ఉంటుంది. నీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని అడ్రస్ చేయడానికి కావాల్సిన మెకానిజం ఏంటి అనేది ఒక హెల్త్ కేర్ అడ్వైజర్ సపోర్ట్ లేకుండా, గైడెన్స్ తీసుకోకుండా, ఒక డాక్టర్ గైడెన్స్ తీసుకోకుండా, అది సెల్ హెల్త్ క్లినిక్ అని అట్లా ఏదైనా ఒక అడ్వైజర్ దాని మీద అవగాహన ఉన్న పర్సన్ గైడెన్స్ లేకుండా, అవగాహన లేని మనుషులు చెప్తున్న వాటిని పాటిస్తూ పోతే చాలా అనర్థాలకు దారితీస్తాయని చెప్తామే నా ఉద్దేశం. కానీ ఎవరిని ఉద్దేశించి మీరు కాదు. చెప్పేది 100% వ్యాలిడ్ సార్. నిజంగానే ఇవాళ రోజుల్లో మనకి ఫంక్షనల్ మెడిసిన్‌కి, సప్లిమెంట్స్‌కి, ఇంకా లేకపోతే మందులకి వాటికి అసలు తేడా లేకుండా వెళ్ళిపోతున్నాయి. మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, యూ హ్యావ్ రిసర్చ్ ద ప్రోడక్ట్స్, యువర్ మెథడాలజీ ఈజ్ వెరీ క్లియర్, అండ్ మీరు మొదటి నుంచి ఎండ్ టు ఎండ్ మొత్తం ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతే బాడీని ఒక హోల్గా చూస్తారు తప్ప, ఒక సమష్టి, ఒక వ్యవస్థగా చూస్తారు తప్ప, ఈ అవయవానికి విడిగా, దీనికి విడిగా అని వేసుకుంటూ పోతే మరి ఆబ్వియస్లీ పూర్తి పరిష్కారం ఎలా వస్తుంది? సెల్యులార్ లెవెల్లో అంటాం మనం ఎప్పుడు. సెల్స్ ఆర్ ఆల్ ఓవర్ ద బాడీ కదా. బాడీ ఈజ్ సెల్స్. అంతే. 25 lakh crores ఆఫ్ సెల్స్ ఈజ్ అన్ ఫీమేల్ బాడీ అంటాం కదా. అవును. ఇంకొక 10 లక్షల కోట్ల ఎక్కువ కణాలు ఎక్కువ మగవాళ్ళకు ఉంటుంది. సెల్యులార్ లెవెల్లోకి వెళ్ళి మనం అడ్రస్ చేస్తున్నాం సెల్ హెల్త్ క్లినిక్లో. మా రీసెర్చ్ అంతా ఒకప్పుడు సెల్యులార్ లెవెల్ అంటున్నాం, ఇప్పుడు సెల్ని నడిపించే లోపల ఉన్న పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ మైటోకాండ్రియా లెవెల్కి వెళ్ళి మనం మాట్లాడుకుంటున్నాం, రీసెర్చ్ చేస్తున్నాం. కాబట్టి ప్రతిదాన్ని వీ హ్యావ్ టు హ్యూమన్ ట్రయల్స్ అయిన తర్వాత, ఏ ప్రోడక్ట్ వచ్చినా కానీ కనీసం సంవత్సరం పాటు దాని రీసెర్చ్ అయిన తర్వాత, ప్రూవ్ అయిన తర్వాత, బయో అవైలబిలిటీ పెరిగింది అని తెలిసిన తర్వాతే మనం తీసుకొస్తాం ఈ సప్లిమెంట్ అయింది. ఆహార విధానంలో మార్పులు చెప్పడం అనేది కొంతవరకు పెద్దవాళ్ళు అవగాహనతో చెప్తారు. అవును. బట్ ఇవాళ అది ట్రెండ్ కాదు కదా. ఆహారంలో మార్పులు చేసుకోవాలంటే కూడా ఇవాళ దట్ హ్యాస్ టు గో సైంటిఫికలీ అండ్ త్రూ ప్రాపర్ మెడికల్ సూపర్విజన్. అది సార్, ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి. మీరు సెల్యులార్ లెవెల్లో హీల్ చేస్తూ, ఫంక్షనల్ మెడిసిన్ సపోర్ట్ ఇస్తూ, ప్రోటోకాల్స్ కొన్ని పెట్టి, డైట్, లైఫ్ స్టైల్ మార్చి, దాదాపు డిసీజ్ అని చెప్పే పరిస్థితుల్ని కూడా క్యూర్ చేసామని చెప్పారు, వాళ్ళకి హెల్ప్ చేసి తగ్గించామని చెప్పారు. అది ఎంతకాలం పడుతుంది యావరేజ్న? మీరు ఎప్పుడు ఒక నంబర్ చెప్తుంటారు, మ్యాజిక్ నెంబర్, అన్ని రోజుల్లో తగ్గుముఖం పడుతుంది అని చెప్పడానికి నిర్ధారణగా ఒక యావరేజ్ తీసుకుంటే 90% సెల్స్ బతికేది 100 రోజులు దాటి ఉండవు అనేది మనం ఎప్పుడు చెప్తుంది. అవును. 100 రోజులంటే కరెక్ట్గా 100 రోజులని కాదు, ఒక్క నిమిషంలో చనిపోయి ఉంటాయి, 100 రోజుల్లో చనిపోయి ఉంటాయి, 5 రోజులు అటు ఇటుగా. బట్ ఏదైనా మాల్ ఫంక్షన్ జరుగుతానికి కారణం ఏంటి? దానికి అందాల్సిన పోషకాలు అందకపోవటం, అందకూడని విష పదార్థాలు మితిమీరి అందటం, డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ. ఈ డెఫిషియన్సీని అడ్రస్ చేస్తూ డీటాక్స్ చేసుకుంటూ మొదలు పెడితే 21 daysకి ఒకసారి మెటబాలిక్ చేంజెస్ జరుగుతాయి. కాబట్టి బాడీలో 2 మెటబాలిక్ చేంజెస్ వచ్చేవరకు మనం అంటే 42 days వచ్చేటప్పటికి వీ విల్ సీ ద రియల్ చేంజ్ స్టార్టింగ్. సో 42 days అనేది ఎప్పుడు ప్రివెంటివ్ హెల్త్ కేర్గా చేయాలన్నా కూడా 42 days చేయండి. ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా 42 days దగ్గర నుంచి మీరు గమనించుకుంటారు ద చేంజెస్ ఇన్ యువర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ ఇన్ యూ, అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ 100 days to 120 days మ్యాక్సిమం. లివర్లో ప్రాబ్లం ఉందంటే
లివర్ ఇస్ అన్ ఆర్గన్ మేడప్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. దాంట్లో ఈ 2-3 సెల్స్ తప్పు చేసినా కూడా లివర్లో ప్రాబ్లం వస్తుంది. అవును. సో టు హ్యావ్ టు గో అండ్ అడ్రస్ అట్ దాట్ సెల్యులార్ లెవెల్ అనేది మా సెల్ హెల్త్ విధానం. అవును. సో లివర్ని డిటాక్స్ చేయాలంటే ఒక విధానాన్ని పాటించాలి. కిడ్నీ అండ్ లివర్ ఆర్ ద మెయిన్ డిటాక్స్ మెకానిజమ్స్ ఇన్ అవర్ బాడీ. అవును. అండ్ గట్ ఈజ్ ఆఫ్ కోర్స్ అల్టిమేట్. ఈ మూడింటిని జాగ్రత్తగా చూసుకున్నంత వరకు సెల్ హెల్త్లో మేము చేస్తుంది అదే. కాబట్టి పెద్ద సమస్యలైనా చిన్న సమస్యగా పరిష్కారం అవుతాయి. సార్, ఇప్పుడు కిడ్నీ మనకి క్రియాటినిన్ లెవెల్స్ ఇంక్రీజ్డ్గా ఉండడం, లేకపోతే కిడ్నీ మనకి సిస్ట్ రావడం, లేదు లివర్లో గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, వీటిని రివర్స్ చేయొచ్చా మీ విధానంతో? ఫ్యాటీ లివర్ ఈజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ సెల్ హెల్త్ విధానం. ఇట్ కెన్ బి అడ్రస్డ్ ఇన్ సెల్ హెల్త్. గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ లెవెల్లో అడ్రస్ చేయకపోతే ప్రమాదం. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 అంటే సైజ్ ఆఫ్ ది ఫ్యాట్ ఎంత ఎక్కువ స్టోర్ అయింది. 12 సెంటీమీటర్స్ ఉండే లివర్ 14 సెంటీమీటర్స్ అయింది గ్రేడ్ 1. 15-16 అయితే గ్రేడ్ 2. అంటే కొంత ప్రాసెస్ అవ్వకుండా ఫ్యాట్ లివర్లో మిగిలిపోతుంది. దాన్నే ఫ్యాటీ లివర్ అంటున్నాం. దాని గ్రేడ్ పెంచుకుంటూ వెళ్ళిపోతే ఫైబ్రోసిస్ కింద మారుతుంది. అప్పుడు ట్రీట్ చేయడం కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. ఇంకా దాన్ని దాటితే సిరోసిస్కి వెళ్తే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. కరెక్ట్, అంతే కదా సార్. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 అనేది చాలా ఈజీగా అడ్రస్ చేయొచ్చు బై డిటాక్సింగ్ ది లివర్ అండ్ ఆల్సో యూజింగ్ ది సప్లిమెంటరీ సపోర్ట్. కిడ్నీ అంటారు, ఆహారంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ టు బి అడ్రస్డ్, మోస్ట్ టఫెస్ట్ ఆర్గన్ టు బి అడ్రస్డ్ ఈస్ కిడ్నీ. దానికి సమస్య రాకుండా ఉండటం చూసుకోవటం మంచిది. వచ్చిన తర్వాత దాన్ని అడ్రస్ చేయడం కొద్దిగా కష్టమైన పనే. పొటాషియం, ఫాస్ఫరస్ రిచ్గా ఉన్న ఈ ఆహార ప్రపంచంలో అవి రెండు ఎప్పుడు ఎక్కువగా వెళ్ళినా కిడ్నీ మీద సమస్య పడుతుంది. సో అవి తక్కువగా ఉన్న ఆహారం మాత్రమే తీసుకోవాలి అనేది కూడా రెస్ట్రిక్టివ్ అవుతుంది అప్పుడు. అంతే సార్. అలాగే నేను మీ టెస్టిమోనియల్స్ చూసాం మేము. చాలామంది ఇన్ఫ్యాక్ట్ మా వ్యూవర్స్ కూడా కామెంట్స్లో కూడా అడిగారు, అంత నల్లగా మారిపోయిన డయాబెటిక్ ఫుడ్ ఎలా అది రివర్స్ అయిపోయి నార్మల్ అయిపోతుంది? యూజువలీ ఇలాంటి పరిస్థితుల్లో అది అంతే అని చెప్పి షుగర్ని అణిచివేసే మందులు ఇవ్వడం కాకుండా చాలా సందర్భాల్లో వేలు తీసేయడం జరుగుతూ ఉంటుంది. వేలు కాళ్ళు కూడా తీసేస్తారు. డయాబెటిక్ గ్యాంగ్రీన్ లాంటివి వచ్చినప్పుడు అవును, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరగడం ఆగిపోతుంది. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి కూడా రివర్స్ ఎట్లా చేయగలుగుతున్నాం కొన్ని కేసుల్లో అంటే, మీరు మొన్న ఈ మధ్య కూడా మీ టీమే వచ్చి టెస్టిమోనియల్ తీసుకున్నారు. అదే సో ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం ఎలా, వూండ్ హీల్ అవ్వదు. డయాబెటిక్ సైడ్ ఎఫెక్ట్లు కదా, ఇదే కదా ప్రాబ్లం. ఎప్పుడైతే మీరు మందులు జీవితాంతం వాడతారో, ఇన్సులిన్ వాడుతూ వెళ్తారో, దాని సైడ్ ఎఫెక్ట్లుగా ఫస్ట్ రెటీనా మీద పడుతుంది, తర్వాత హార్ట్ మీద, తర్వాత కిడ్నీ మీద పడుతుంది. అల్టిమేట్గా వూండ్ హీలింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. రెండు విధాలుగా న్యూట్రిషనల్ చేంజెస్, డైటరీ కరెక్షన్స్ అండ్ సప్లిమెంటరీ సపోర్ట్తో పాటు వీ ఎన్ష్యూర్ దట్ హీల్ గెట్స్ దట్ మ్యాగ్నెటిక్ థెరపీ డన్ సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ ద్వారా సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు నానో వూండ్ స్ప్రే అని ఒక స్ప్రే తీసుకొస్తాం. విత్ సిల్వర్, కొలైడల్ సిల్వర్తో కుర్కుమింత్ వేస్ట్గా చేసుకొచ్చాం. దాన్ని స్ప్రే చేసుకుంటూ సర్క్యులేషన్ పెంచుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా తగ్గుతాం. మేము చాలా కేసులు చూసాం. బట్ ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఇవ్వాలి. జనరల్గా ఎవరు షుగర్ తగ్గించి ఇస్తారా, పర్మనెంట్గా క్యూర్ అయిపోతుందా, మందులు లేకుండా షుగర్ తగ్గించేస్తారా అని అడిగితే, రెమిషన్ ఖచ్చితంగా చేయగలుగుతాం. మందులు లేకుండా షుగర్ని పోస్ట్ ప్రాండియల్ కానీ, ఫాస్టింగ్ కానీ, HbA1c కానీ నార్మల్గా తీసుకురాగలుగుతున్నాం. ఖచ్చితంగా తీసుకొస్తాం 100%. తర్వాత మళ్ళీ మీరు రాదా, గ్యారంటీ ఉందా, నా కొడుకు తిన్నట్టు నేను కూడా ఐస్ క్రీములు తినొచ్చా, పేస్ట్రీలు తినొచ్చా, మరి అదేగా క్యూర్ అంటే అన్నారు అనుకోండి. అది ఆ డిస్క్లైమర్ అయితే నేను ఇవ్వాల్సింది. బికాస్ దట్స్ నాట్ పాసిబుల్. యూ హ్యావ్ టు, మీ విచక్షణతో ఉండాలి. లేకపోతే 100 రోజులు మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, 21 రోజులు మెయింటైన్ చేసుకుంటూ ఉండండి, 300 రోజులు మీరు మీ ఇష్టం వచ్చినట్టు విచక్షణతో ఉండి అప్పుడప్పుడు చీటింగ్ చేసుకుంటూ ఉండండి, 63 రోజులు మెయింటెనెన్స్లో ఉండండి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంతేగాని 100 రోజుల తర్వాత షుగర్ తగ్గిపోయింది, ఇంకా జీవితంలో మీకు షుగర్ రాదు అనేది అయితే నేను ఎప్పుడు చెప్పలేదు. అది కరెక్ట్ కూడా కాదు. అండ్ ఇవాళ రోజుల్లో సార్ మీరు చెప్పే జీవన విధానం ఆబ్వియస్లీ అది అందరికీ వర్తిస్తుంది. డయాబెటీస్ ఉన్నా లేకపోయినా సమతుల్యతతో ఆహారం తీసుకోగలగడం, కార్బోహైడ్రేట్ రిచ్గా తీసుకోకపోవడం అందరికీ వర్తిస్తుంది కదా సార్. అందరికీ మంచి బ్యాలెన్స్డ్ మీల్ ఉండాలి, బ్యాలెన్స్డ్ ప్రోటోకాల్స్ ఉండాలి, ఎప్పటికప్పుడు డీటాక్స్, క్లెన్జింగ్. ఇప్పుడు ఉండే ఎన్వైరన్మెంటల్ ఏమీ చేయకపోయినా, మనం చిన్నప్పటి నుంచి ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు తినకపోయినా ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్సర్స్ తోటే మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ మెల్లిగా చాప కింద నీటిలా ఎక్కడో అక్కడ వచ్చి అటాక్ చేస్తున్నాయి. అవును, క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ అవ్వచ్చు, లైఫ్ స్టైల్ అవ్వచ్చు, మనకు దొరుకుతున్న అవైలబుల్ ఫుడ్ ఏదైనా కానీ ఇట్స్ నాట్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ ఉండట్లేదు కదా. ఎంత క్వాలిటీగా తిందాం అనుకున్నా కూడా దాంట్లో కావాల్సిన ఆప్టిమల్ మైక్రోన్యూట్రియంట్స్ దొరకట్లేదు. కాబట్టే మనం సప్లిమెంటరీ సపోర్ట్లోకి వెళ్లాల్సి వస్తుంది. అండ్ టుడే ఇట్లా కాకుండా దొరుకుతామే చెత్త దొరుకుతుంది, మనం జాగ్రత్తగా ఉండాల్సిన విధానం ఉండాల్సింది పోయి ఇప్పుడు మళ్ళీ మనం ఇన్స్టా రీల్స్ ట్రెండింగ్గా ఉన్నాయి కదా అని వాటిని చూసేసి ఫాలో అయిపోవటం కూడా చాలా తప్పు అనేది నా ఉద్దేశం. హెల్త్ అంటే రీల్స్ చూస్తాం, ఫాలో అవటం కాదు. దానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్,
క్వాలిటీ స్లీప్ ఇస్తే బాడీకి అవసరం. దట్ ఇస్ వాట్ ఈస్ సపోజ్ టు బి డన్, అండ్ దట్స్ వాట్ వీ జనరలీ డూ ఇన్ అవర్ సెల్ హెల్త్ క్లినిక్. ఇదివరకు ఆలోచించే వాళ్ళం కాదు సార్, స్ట్రెస్ ఫ్రీగా ఉండేవాళ్ళం. ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పినట్టు వినేవాళ్ళు. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఈ ఓవర్లోడ్ ఇన్ఫర్మేషన్ తోటి ఓవర్ ప్రాసెసింగ్ కూడా అయిపోయి బ్రెయిన్కి చాలా మందికి ఇంకా లేని తలనొప్పులు తెచ్చిపెట్టుకుంటున్నారు. కాబట్టి మీరు ఇచ్చిన మెసేజ్ ఇస్ వెరీ లౌడ్, క్లియర్ అండ్ వెరీ యూస్ఫుల్ సార్ ఇవాళ. దట్ ఇస్ ట్రూ. ఇంకొకటి కూడా, డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ ఏం మీతో మాట్లాడరు, 4 రాసిస్తారు, మీరు వెళ్ళి పాటిస్తారు. మామూలుగా జరిగేది అది. ఇక్కడ మా క్లినిక్లోకి వచ్చేటప్పటికి మేము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మరీ రాసిస్తున్నాం. సో యూఆర్ గివింగ్ దెమ్ ప్రాపర్ అవేర్నెస్ ఇచ్చి, కౌన్సిలింగ్ ఇచ్చి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దిస్ ఇస్ ద రూట్ కాజ్ అని చెప్పి, దీన్ని అడ్రస్ చేసే విధానం ఇది అని చెప్పి క్లియర్గా మైండ్ సెట్తో పంపుతున్నాం. బయట జరుగుతుందో చూసి ఆవేదనతో వాళ్ళని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దామని మీ దగ్గరికి వచ్చాను. చాలా లేదు సార్, ఇది చాలా యూస్ఫుల్ సబ్జెక్ట్ అండ్ చాలా మందికి మంచి రిమైండర్, వేకప్ కాల్. ఇన్ఫ్యాక్ట్ మేమందరం చదువుతుంటాం ఎక్కడో అక్కడ, తెలుసో తెలియకో అది అడిక్టివ్గా ఉంటుంది. రీల్స్ చూసినా, ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చినా ఏదో ఇంప్రూవ్ అవుతుంది అనే ఒక మాయలోకి వెళ్ళిపోయి షార్ట్ కట్స్ కొన్ని పట్టుకుని మళ్ళీ కొత్త తలనొప్పులు తెచ్చుకుని ఇలా చేసిన వాళ్ళు చాలామంది చూసాం మనం. అండ్ ముఖ్యంగా గట్ హెల్త్ ఇష్యూస్ చాలామందికి డైటింగ్ షార్ట్ కట్స్లో వచ్చేవి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ వెరీ వెరీ వాల్యుబుల్ మెసేజ్ టుడే సార్. థ్యాంక్ యూ. కాబట్టి ప్రేక్షకులందరూ నోట్ చేసుకోవాల్సింది, షార్ట్ కట్ డయట్లు ట్రై చేసేసి 6 రోజుల్లో 10 కిలోలు తగ్గిపోతానని అదని కాకుండా ప్రాపర్ పర్యవేక్షణతో ఒక సైంటిఫిక్ విధానంతో రూపొందించిన మెకానిజమ్స్, ప్రోటోకాల్స్ మాత్రమే శరీరానికి యూస్ఫుల్గా ఉంటాయి, లాంగ్ టర్మ్లో హెల్ప్ అవుతాయి. లేకపోతే ఏం జరుగుతుందో చేటు చేస్తుందని మనకు అందరికీ తెలిసిన విషయం. సో బీ వేర్ అండ్ బీ హ్యాపీ అండ్ హెల్దీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.